అసలైన మ్యాచ్లో సిసలైన పోరుతో అమ్మాయిలు అదరగొట్టారు. కివీస్ పై శివంగుల్లా విరుచుకుపడ్డారు. ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో జూలు విదిల్చి ప్రత్యర్థిపై పంజా విసిరారు. ఇద్దరు సెంచరీలు, ఒకరు సూపర్ హాఫ్ సెంచరీ కట్ చేస్తే స్కోర్ బోర్డు పై భారీ టార్గెట్. ఫస్ట్ టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగింది టీమిండియా. స్టార్టింగ్ లో ఓపెనర్లు స్మృతి మంధానా, ప్రతీకా రావల్ ఓపిగ్గా ఆడారు. ఎక్కడా తొందరపడకుండా ఒక్కో రన్ యాడ్ చేసుకుంటూ వెళ్లారు. ఒక్కసారి కుదురుకున్నాక కివీస్ బౌలర్లతో ఒక ఆట ఆడుకున్నారు. ఓవర్లో 2 ఫోర్లు కొడుతూ, కుదిరినప్పుడల్లా 6లు కొడుతూ తమ అసలు ఆటను బయటకు తీశారు. వీళ్ళిద్దరి దెబ్బకు పాపం న్యూజిలాండ్ బౌలర్లు బెంబెలెత్తిపోయారు. ఇదే ఊపులో స్మృతి మందన 95 బంతుల్లో సెంచరీ చేయగా, ఆ తర్వాత ప్రతీక రావల్ కూడా 122 రన్స్ చేసి కివీస్ ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. మందాన అవుట్ అయిన తర్వాత వచ్చిన జమీమా కూడా విరుచుకుపడ్డంతో టీమిండియా 49 ఓవర్లలో 340 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ని ఛేదించేందుకు బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ అసలు ఏ టైంలో కూడా ఆ టార్గెట్ ను చేసేలా కనిపించలేదు. మన బౌలర్స్ దెబ్బకు 44 ఓవర్లలో 271 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో టీమిండియా 53 పరుగుల తేడాతో గెలిచి సగర్వంగా సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. ఇంకో 2 మ్యాచ్ల్లో ఇదే రేంజ్ లో ఫైట్ చేస్తే కప్పు కొట్టేయడం కూడా గ్యారంటీ.